నేను కల్వరి టెంపుల్లో సతీష్ కుమార్ అన్న వాక్యం విన్నాను. లోకంలో మనం ఉండాలి కానీ లోకం మనలో ఉండడానికి వీల్లేదు. సముద్రంలో పడవ ఉండాలి, నదిలో పడవ ఉండాలి, కానీ ఆ పడవలోకి మాత్రం నీళ్లు రావడానికి వీల్లేదు. లోకం మనలోకి వస్తే ఆ లోకం మనల్ని ముంచేస్తుంది. నీళ్లు పడవలోకి వస్తే ఆ పడవ నీళ్లు ముంచేస్తాయి. ఇంత సులభంగా మనకు అర్థమవుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, లోకం మీలో రావడానికి వీలు లేదు. ప్రత్యేకంగా జీవించడానికి పిలువబడ్డాం కాబట్టి దయచేసి లోకంతో, అనగా బైబిల్ సెలవిస్తుంది, లోకంలో ఉన్నది స్పష్టమైనది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. లోకంలో ఉన్నది స్పష్టం కనుక మనలో ఏ ఒక్కరిలో కూడా ఇవి ఉండడానికి వీల్లేదు. ఆ రోజు మందిరంలో దేవుని వాక్యం విన్నాక నేను ఎంతగానో బలపరచబడ్డాను. అలాగే మరెంతో మంది ఈ వాక్యం విని బలపరచబడాలని సువార్తను ఒకసారి బలపరిచాను. అలా మందిరానికి వస్తూ దేవునిలో బలపడుతూ ఉంటుండగా కొంతకాలానికి నాకు వివాహము జరిగింది. నా భర్త ఉద్యోగరీత్యా మేము బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. అక్కడి వాతావరణం కారణంగా నాకున్న ఆస్తమా వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఆ సమయంలో తరచుగా మందిరానికి దూరమైన భావన నాలో కలిగేది. నా భార్య ద్వారా కల్వ టెంపుల్ గురించి తెలుసుకుని ఆ కల్వ టెంపుల్ను చూడాలనే ఆశ కలిగింది నాలో. అలాగే మేము కల్వ టెంపుల్ నుంచి వచ్చే కల్వరీశ్వరం టీవీ కార్యక్రమం ద్వారా విని బలపరచబడుతున్నాము. బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావాలని జాబ్ నిమిత్తము ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం, కానీ ప్రతి ప్రయత్నము విఫలమైంది. నా జాబ్ ట్రాన్స్ఫర్ కాక, అలాగే నా భార్య ఆరోగ్యం ఇక్కడ వాతావరణంకు సహకరించక ఎంతో బాధపడేవాడిని. మేము హైదరాబాద్ వెళ్ళి కల్వ టెంపుల్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు మా ఇబ్బందులను తొలగిస్తాడని విశ్వాసము, నమ్మకము కలిగింది మాకు. వెంటనే బెంగళూరు నుంచి హైదరాబాద్ కల్వ టెంపుల్కు వచ్చాము. మేము ఆ రోజు కల్వ టెంపుల్లో విజిటింగ్ అవర్స్ జరుగుతున్నాయని తెలిసి ఆ రోజు అయ్యగారిని కలిసి మా అవసరత కొరకు ప్రార్థన చేయించుకున్నాము. ఆ రోజు అయ్యగారు ఎంతో భారంగా మా కొరకు, మా అవసరతల కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. అలాగే మేము కూడా మందిరంలో మా అవసరతల కొరకు భారంగా ప్రార్థన చేసి బెంగళూరుకు తిరిగి వచ్చాము. మేము బెంగళూరులో ఉంటూ ఇక్కడి నుంచే కల్వరీశ్వరాన్ని బలపరుస్తూ ఉండేవాళ్ళము. అలాగే నా జాబ్ ట్రాన్స్ఫర్ కొరకు దేవునికి ఎంతో భారంగా ప్రార్థిస్తుండేవాడిని. దేవుడు నా జీవితంలో ఎంతో అద్భుతం చేశాడు. ఎన్నో రోజుల నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న జాబ్ను దేవుడు నాకు హైదరాబాద్లో ఒక కన్సల్టెన్సీ ద్వారా ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఇచ్చాడు. మేము బెంగళూరు నుంచి హైదరాబాద్కి తిరిగి రావడానికి దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. అలా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన నేను కల్వ టెంపుల్కు రెగ్యులర్గా మందిరానికి వస్తూ ఎంతో ఆత్మీయంగా బలపడేవాడిని. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ మరోపక్క సొంతిల్లు కొరకు దేవునికి భారంగా ప్రార్థించేవాడిని. నా ప్రార్థన విన్న యేసయ్య కల్వ టెంపుల్ దగ్గరలోనే సొంత గృహాన్ని కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించాడు. నా జీవితంలో ఇన్ని మేలు చేసిన యేసయ్య సువార్తను అందరికీ అందించాలని తీర్మానం తీసుకున్నాను. అలా తీర్మానం తీసుకున్న నేను కల్వరీశ్వరాన్ని ఇప్పటి వరకు 219 సార్లు బలపరిచాను. అంతేకాకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా దేవునికి దశమ భాగం ఇస్తున్నాము. నాకు శాలరీ హైక్ అయిన ప్రతిసారి హైక్ అయిన అమౌంట్ను దేవునికి కృతజ్ఞతగా కానుక ఇస్తున్నాను. కల్వ టెంపుల్లో జరుగుతున్న నిస్వార్థమైన దేవుని సేవను చూసిన నేను దేవునికి కానుకలు ఇస్తుండగా దేవుడు ఎంతో నన్ను బలపరిచి దేవుడు అంచెలంచెలుగా నన్ను అభివృద్ధిపరిచాడు. ప్రతి ఒక్కరికి దేవుని సువార్త చేరువవ్వాలని నా మొబైల్కి వచ్చే డైలీ డివోషన్ మెసేజెస్ను నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు లోకానుసారంగా జీవించిన నేను కల్వ టెంపుల్కి వస్తూ ఆత్మీయంగా బలపడుతూ పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పటి వరకు 5 సార్లు చదివాను. మా ఇద్దరు పిల్లలను దగ్గరుండి ప్రతిరోజు బైబిల్ చదివిస్తూ వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుటకు ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా కుటుంబాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు.